SK9 న్యూస్కు స్వాగతం. అభివృద్ధి పేరుతో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను మరవలసిందేనా? సెమ్మి జమ్మి పూజ నిర్వహించే అరుగుల దగ్గర ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి అరుగులను పునర్నిర్మాణం చేయాల్సిందే. బోర్రెడ్డి ఓబుల్రెడ్డి, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో గత 10 రోజుల నుంచి రోడ్డుకి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. అయితే బ్రహ్మంగారి మఠం మహాపుణ్యక్షేత్రం కాబట్టి అభివృద్ధికి అందరూ సహకరించాల్సిందే. అయితే అనాదిగా వస్తున్న సెమ్మి పూజ నిర్వహించే జమ్మి చెట్టు అరుగులు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా తొలగించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా బ్రహ్మంగారిని గోవిందమ్మ ఈశ్వరమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చి అరుగుల పైన ఉంచి వేలాది మంది వివిధ గ్రామాల నుండి ఒక పండగ పూజ నిర్వహిస్తారు. ఎంతో ప్రాముఖ్యత గల పర్యాటకుల ఆకర్షణగా నిలిచింది. నవరాత్రి సందర్భంగా సెమ్మి జమ్మి పూజ నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా జమ్మి చెట్టు అరుగులను తొలగించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం మేనేజ్మెంట్కు కానీ, జగన్మాత ఈశ్వరీదేవి అమ్మవారి మేనేజ్మెంట్కు కానీ, స్థలం ఉభయదాతలమైన మాకు కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అరుగులను కూల్చేశారు. అదేవిధంగా 9 గుళ్ళ సమీపాన ఉన్న అవధూత నారాయణ స్వామి గుడి కూడా పూర్తిస్థాయి నేలమట్టం చేశారు. పురాతన దేవాలయాలను కూల్చివేయడం అన్యాయమని, ఇది రాజకీయ నాయకులు చేస్తున్నారా, అధికారులు చేస్తున్నారా, లేక ఇంకా ఎవరైనా వ్యక్తిగత అవసరాల కోసం చేస్తున్నారనేది అధికారులు చేయాల్సింది. ఇంత జరుగుతున్న అధికారులకు సంబంధం లేనట్లు చూస్తున్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం కట్టడాలను కూల్చివేయడం హిందూ సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా జమ్మి చెట్టు అరుగుల స్థలంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి వెంటనే సెమ్మి పూజ నిర్వహించే అరుగులను పునర్నిర్మించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆలయ మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి మాట్లాడుతూ సెమ్మి జమ్మి పూజ నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా అరుగులను కూల్చివేయడం జరిగింది. మాకు ఎవరు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. అయితే అక్కడ జమ్మి చెట్టు అరుగుల స్థలం 8 సెంట్లు స్థలం దేవునికి రికార్డు పరంగా ఉంది. అయితే ఆ స్థలం సర్వే చేసి 8 సెంట్లలో ఎవరైనా అక్రమ కట్టడాలు నిర్మించి ఉంటే వాటిని తొలగించి అక్కడ జమ్మి చెట్టు అరుగులు పునర్నిర్మాణం చేస్తామని, అలాగే సాంప్రదాయంగా వచ్చే దసరా ఉత్సవాల పూజలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నా పేరు ఓబుల్రెడ్డి, మాది మదిరెడ్డిపల్లి గ్రామం. మా అబ్బగారి తరం నుంచి మాకు చిన్నమట ఈశ్వరీదేవి మఠంలో ఉభయదాతలుగా అక్కడ సెమ్మి పూజ ఉత్సవాలకు సంవత్సరం ఇక్కడికి వచ్చి అరుగుల దగ్గర స్వాములు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈశ్వరీదేవిని ఇక్కడికి వచ్చి అరుగుల మీద పెట్టి సెమ్మి పూజ జమ్మి చెట్టు అరుగు సెమ్మి పూజకు ఇక్కడ అరుగుల దగ్గర స్వాములు దించి మళ్ళా బ్రహ్మంగారి మఠానికి స్వాములు వెళ్ళిపోతా సాంప్రదాయంగా పూర్వం నుంచి మా అత్త ద్వారకచల్ల అచ్చక్క రాయిచ్చిన అరుగులు ఉచితంగా బ్రహ్మంగారి మఠానికి రాయిచ్చినాము. ఇప్పుడు అరుగులు ఎవరు పగలగొట్టిండ్రో ఏ ఆధారాలు లేకుండా పెదమఠం వాళ్ళకు నోటీసులు పంపకుండా, చిన్నమఠం వాళ్ళకు నోటీసులు పంపకుండా, స్థలం ఇచ్చిన దాతలకు కూడా నోటీసులు ఇవ్వకుండా ఆర్ఎంబీ వాళ్ళు అయితే పగలగొట్టిండ్రో, రెవెన్యూ వాళ్ళు అయితే పగలగొట్టిండ్రో, పంచాయతీ వాళ్ళు పగలగొట్టిండ్రో, మా రాజకీయ నాయకులు ఏమన్నా అడ్డం వచ్చిన పగలగొట్టిండ్రో. అక్కడ మేము అడిగితే రేకులు మాత్రమే తీయమన్నాం కానీ అరుగులు అయిన మేమేం తీయమలేదు, మాకైతే తెలియదని వాళ్ళు అంటున్నారు. మరి ఎవరు దీన్ని జోక్యం చేసుకొని పగలగొట్టిండ్రో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా, మాకు అరుగులు మా స్థలంలో 8 సెంట్ల స్థలంలో బ్రహ్మంగారికి అరుగులు 7 సెంట్ల స్థలము 1 సెంటు కొట్టము అక్కడ ఉన్నటువంటి స్థలానికి తొలగించి అక్రమ కట్టడాలను తొలగించి మాకు న్యాయం చేయముందని ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, డిఎస్పీ గారిని మొత్తం అందరినీ కలసడం జరిగినది. అందరికీ అర్జీలు ఇవ్వడం కూడా జరిగినది. మేము మళ్ళీ మఠాధిపతి దగ్గరికి పోయి అడిగితే మాకైతే నోటీసులు ఇవ్వలేదు, మమ్మల్ని కొడతారు, మేము రాజకీయ నాయకులకు భయపడి ఉన్నాము, మీ రెడ్డి గారు అందరూ ఒకటే, మీరు అందరూ కలిసి మమ్మల్ని కొడతారని మఠాధిపతి ఈశ్వరయ్య మాకు భయభ్రాంతులు ఉన్నాయి, మీరేమో చెప్పిపోతారు, మేము పగలగొట్టమంటే మాకు దెంగులు వచ్చాయి, మమ్మల్ని కొడతారు, మఠం లేచి కొడతారు అని వాళ్ళు ఒక పక్క ఓబోతున్నారు. మేనేజరు ఒక పక్క మఠాధిపతి ఓబోతున్నారు, ఒక పక్క చిన్నమఠం మఠాధిపతి ఓబోతున్నారు. వాళ్లకు ఏ దిక్కు తోచక వాళ్ళు ఏ ఆధారాలు లేకుండానే పగలగొట్టింది మేమేం చేయాలా, మేము కాపాడుకోలేకున్నాము, మా మఠం స్థలం కాపాడుకోలేకున్నాము, మీరైనా మీ స్థలం కాపాడుకోండి, మళ్ళా మీరు ఉపయోగదాతలుగా ఉంటారు అని
బ్రహ్మంగారి మఠంలో ఈశ్వరీదేవి మఠంలో మాకు అన్నీ చెప్పడం జరిగినది. మేమైతే మీరు దయించి పై అధికారులు చర్య తీసుకొని మఠంలోకి వచ్చి ఏదైతే బంజరు ఉందో అవన్నీ తొలగించి బ్రహ్మంగారికి అభివృద్ధి చేయాలని మేము బాగా సంపూర్తిగా కోరుకుంటున్నాము. అభివృద్ధిలోనే కదా అభివృద్ధి దొంగ అభివృద్ధి అన్ని ఎవరి స్థలాలు పగలగొట్టడంలే, ఎవరి ఇల్లు పగలగొట్టడంలే, అరుగులు ఒక్కడే కనిపించినాయి, అరుగులు పగలేదు, అరుగులు ఒక్కటే కనిపించినాయి, అరుగులు ఒక్కటే పగలగొట్టిండ్రు. అన్ని పగలగొట్టాలి కదా, అన్ని పోరంపోకులు ఉన్నాయి. అవన్నీ మీరు వచ్చి ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి అన్ని చర్యలు తీసుకొని ఏ అయితే బంజరు ఉన్నాయో, ఏ అయితే అక్రమ కథనాలు ఉన్నాయో అవన్నీ తొలగించి మాకు బ్రహ్మంగారికి అభివృద్ధిలోనే మాకు చూపించి మాకు అరుగులు ఇచ్చినట్టు మాకు కట్టియాలగా మాకు కట్టించాలని మేము కోరుకుంటున్నాము. అది అరుగులు కూడా అది మాకు ఆల్రెడీ మాకు ఏంటంటే సబ్ డివిజన్ కూడా చేసి ఉన్నారు. 7 సెంట్లు ప్లస్ 1 సెంటు అంటే 8 సెంట్లకి మాకు పోలేరమ్మ రచ్చబండల కోసమే ఇచ్చున్నారనమాట. అదేంటంటే వంకపురం బోక్ అనేసి ఆల్రెడీ మాకు అవి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అది సర్వే చేస్తే మేము దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం. అది వంకపురం పక్క సార్ దగ్గర వీళ్ళు ఇచ్చారనమాట. వీళ్ళకి ఏమి అంటే అనాదిగా వస్తున్నది అనమాట. అవి అరుగులు ఉన్నాయనేసి వాటిని అట్నే కొనసాగిస్తా ఉన్నాం. ఇప్పుడు అవి అడ్డం అనేసి వాళ్ళు మన జరిగినటువంటి దీంట్లో దాన్ని శిథిలం చేసినారు. అయినా కూడా అప్పుడు ఏంటంటే ఇంకా ఏమైనా ఉన్నాయి కదా, ఇది మనకు తెలియదు కదా, దాంట్లో ఏమైనా అక్రమ కట్టణాలు ఉంటే 8 సెంట్లు మాకు ఏమున్నాయో చూసి దాన్ని సర్వే చేసి దాన్ని రిమూవ్ చేయొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా కూడా నెలల వ్యవధిలోనైనా ఇప్పుడు ఎప్పుడైనా మాకు సర్వే చేసి ఇమీడియట్ గా వీలు కూడా పెడుతున్నారు ఇప్పుడు సర్వేకి. ఆ సర్వే అయిన తర్వాత మేము ప్రొసీడ్ అవుతాం. మీరు కూడా మఠం అభివృద్ధి ఖచ్చితంగా సహకరిస్తాం, పూర్తిగా 100% సహకరించి తొలగిస్తారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి SK9 న్యూస్.